హలో పిల్లలు, మనం ఈరోజు లాగరిథమిక్ ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 4 = log 81 బేస్ b లాగరిథమిక్ ఈక్వేషన్ ని సాధించి b విలువను కనుక్కోండి. ఇది మనకు ఇవ్వబడిన ప్రశ్న. ముందుగా ఇచ్చిన సమీకరణాన్ని గమనిస్తే గనక ఇది ఏం తెలియజేస్తుంది అంటే b కి ఘాతాంకం 4 కి పెంచితే మనకు 81 వస్తుంది. ఇదే విషయాన్ని సమీకరణ రూపంలో ఇచ్చారు. b ఇక్కడ బేస్, b కి ఘాతాంకం 4 కి పెంచుతున్నాం అంటే b పవర్ 4, ఇది 81 కి సమానం. కాబట్టి b పవర్ 4 = 81. ఇది పై లాగరిథమిక్ ఈక్వేషన్ ఘాతాంక రూపం, ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? b వాల్యూ కదా. అయితే ఏ నెంబర్ కి పవర్ 4 తీసుకుంటే మనకు 81 వస్తుంది? ఇక్కడ 81 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. 9 ని 9 చే మల్టిప్లై చేస్తే మనకు 81 వస్తుంది. 9 × 9 = 81 అంటే 9² = 81. కానీ మనకు 4th పవర్ కావాలి. 9 ని 3 × 3 గా కూడా రాయవచ్చు. 3 × 3 = 9. 3 × 3 = 9 అంటే 3 × 3 × 3 × 3 = 81 అవుతుంది. 3 × 3 9, 9 × 3 27, 27 × 3 81. దీన్ని 3/4 గా రాయవచ్చు. 3/4 = 3 × 3 × 3 × 3 = 81. b/4 = 81 అని ఇచ్చారు. అలాగే 3/4 = 81 అవుతుంది. కాబట్టి b = 3 అవుతుంది. అంటే b వాల్యూని ఇచ్చిన ఈక్వేషన్ లో ప్రతిక్షేపిస్తే log 81 బేస్ 3 ఇది 3 కి ఎంత ఘాతాంకం తీసుకుంటే 81 వస్తుంది అనే అర్థాన్ని ఇస్తుంది. మనకు తెలుసు కదా, 3 కి పవర్ 4 తీసుకుంటే మనకు 81 వస్తుంది. కాబట్టి =4. దీనినే ఇంకొక విధంగా కూడా చేయవచ్చు. b/4 = 81 ని ఇక్కడ రాస్తున్నాను. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఓన్లీ b ని మాత్రమే పొందడానికి ఏం చేయాలి? ఈ ఈక్వేషన్ లో బోత్ సైడ్స్ పవర్ 1/4 తీసుకుంటే LHS లో b/4 హోల్ పవర్ 1/4 = 81 హోల్ పవర్ 1/4 వస్తుంది. LHS లో b/4 హోల్ పవర్ 1/4 ఉంది. ఘాతాంక నియమాలు మీకు గుర్తున్నాయి కదా. a/m హోల్ పవర్ n = a/m × n. ఈ ఫార్ములాని ఇక్కడ మన లెక్కలో ఉపయోగించుకుంటే b/4 × 1/4 4 క్యాన్సిల్ చేస్తే మనకు LHS లో b మాత్రమే మిగులుతుంది. b = 81 హోల్ పవర్ 1/4. 81 ని ఘాతాంక రూపంలో రాయాల్సి వస్తే ఎలా రాయాలో పైన చూశారు కదా. 81 ని 3 × 3 × 3 × 3 గా రాయవచ్చు. అంటే 81 = 3/4. ఇక్కడ b = 81 హోల్ పవర్ 1/4 లో 81 కు బదులుగా 3/4 ని ప్రతిక్షేపిస్తే b = 3/4 హోల్ పవర్ 1/4 అవుతుంది. తిరిగి 4 క్యాన్సిల్ చేస్తే b = 3 వస్తుంది. 3/4 = 81. 81 హోల్ పవర్ 1/4 = 3 అవుతుంది. ఇదంతా వేరే పద్ధతి. మీకు నచ్చిన పద్ధతి ఈజీ అనుకుంది ఫాలో అవ్వండి. కానీ ఇక్కడ ముఖ్య విషయం, లాగరిథం అసలు ఏం తెలియజేస్తుంది? log 81 బేస్ b = 4. b కి పవర్ 4 ని తీసుకుంటే మనకు 81 వస్తుంది అనే విషయం లాగరిథం తెలియజేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.